సో హలో గాయస్, అందరికైతే నమస్తే. నేను మీ ముఖేష్ని. సో ఈ రోజు అయితే నేను వచ్చేసి షీల్డ్స్ ఎదురుగా ఉన్నా. అసలు మీరు అనుకోవచ్చు అసలు షీల్డ్స్ అంటే ఏందని. సో ఇండియాలో అయితే మనం ఏ గేమ్స్ ఆడాలన్నా మనకంటూ కొన్ని స్పోర్ట్ ఐటమ్స్ కావాలి. అవన్నీ అయితే మనం కొనడానికి ఇండియాలో వచ్చేసి అయితే డీకేథలాన్ లేదా దగ్గరలో ఉన్న స్పోర్ట్స్ షాప్కి అయితే వెళ్ళి కొనుక్కుంటాం. సో ఇదే అమెరికాలో అయితే ఇలాంటి షీల్డ్స్ అనే స్టోర్కి వెళ్ళి కొనుక్కుంటాం. సో నేనైతే మీకు ఈ స్టోర్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ స్టోర్ వచ్చేసి అయితే డీకేథలాన్కి అమ్మ మొగుడు లాంటిది. అంతేకాకుండా ఈ స్టోర్ అయితే అమెరికాలోనే అన్నిటికన్నా పెద్ద స్టోర్. సో మీరైతే క్లియర్గా చూడొచ్చు పార్కింగ్ ఇటువైపు. అసలు పార్కింగ్ ఎటు లేదు. లిటరల్గా చెప్తున్నా, ఈరోజు సండే ఉంది, పార్కింగ్ అయితే హెవీగా ఫుల్ అయిపోయింది. యాక్చువల్గా నేను నిన్న ఇదే టైంకి వచ్చి ఉండే షూట్కి, బట్ నన్ను అయితే స్టోర్లంగా బయటికి అయితే నూకేసిర్రు పర్మిషన్ లేదని. సో నేనైతే మళ్ళీ వాళ్ళ మేనేజర్కి కాంటాక్ట్ అయ్యి పర్మిషన్ తీసుకొని మళ్ళీ రీషూట్కి అయితే వచ్చి ఉండే. నేను నాకు సగం షూట్ చేసి ఉండే అండ్ ఈరోజు ఇంకొంచెం సగం షూట్ చేస్తున్నా. సో రెండు కలిపి అయితే నీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను నేను. వీడియో అయితే ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. మోర్ ఓవర్ ఇక్కడైతే హంటింగ్ గన్స్ కూడా ఉంటాయి. సో లెట్స్ గో స్టోర్ లోపలికైతే వెళ్దాం మనం ఇప్పుడైతే. ఆశీర్వదించండి మావయ్య. సో ఈ స్టోర్ అయితే వచ్చేసి కాన్సాస్ సిటీ ఓర్లాండ్ పార్క్ లైన్ ఒక ప్లేస్లో ఉంది. సో అమెరికాలో అయితే మొత్తం ఇట్లాంటి 28 స్టోర్స్ అయితే ఉన్నాయి. ఈ స్టోర్ వచ్చేసి అయితే ప్రతి సంవత్సరం 250 కోట్ల నుంచి 300 కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చి పెడుతుంది వీళ్ళకి. సో మీరైతే చూడొచ్చు, ఎంట్రన్స్లో అయితే ఇలా ఆక్వాటిక్తో అయితే చాలా బాగా డిజైన్ చేసిర్రు. చాలా ఫిష్ చూడున్నాయి లోపల. సో ఇంకా ముందుకెళ్తే మనమైతే ఒక పెద్ద జైంట్ వీల్ అయితే చూడొచ్చు. అసలు ఇంత పెద్ద జైంట్ వీల్ నేను ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసే జైంట్ వీల్ ఉంటుందా అని కూడా అనుకోలేదు నేను. అసలు షాక్ అయినా, జైంట్ వీల్ ఇంద్రబాబు ఈ స్టోర్లో మధ్యలో అని. బట్ బాగుంది. చాలా మంది చిన్న పిల్లలు పెద్ద కూడా ఎక్కుతారు జైంట్ వీల్ అయితే. పెద్ద కూడా ఉంది యాక్చువల్గా, చిన్న జైంట్ వీల్ కాదు, చాలా పెద్దగా ఉంది. సో కింద అయితే వచ్చేసి అయితే మొత్తం క్లోతింగ్ గురించి బట్టలు అవి ఇవి అయితే కింద చాలా ఉన్నాయి. క్యాంటీన్ అన్నట్టు అది ఇది ఉండే. సో నేనైతే పైన నుంచి స్టార్ట్ చేసి పైన మొత్తం స్టోర్ చూసేసి మనమైతే కిందకి వచ్చి చూద్దాం అసలు ఏముంది అన్నట్టు. సో స్టోర్ వ్యూ అయితే లోపల నుంచి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇట్లాంటి స్టోర్స్ అయితే మస్తు యూనిక్ అండ్ రేర్ ఉంటాయి. సో మనం అయితే ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. కింద ఫ్లోర్లో వచ్చేసరికి అయితే క్లోత్స్, షూస్ అన్నీ ఉన్నాయి. సో పైన ఫ్లోర్లో అయితే అన్ని టూల్స్ ఉంటాయి. సో గన్స్ కాన్ నుంచి మనం ఆడే గోల్ఫ్ బ్యాట్ వరకు ప్రతి ఒక్కటి అయితే పైన అయితే ఉంటుంది అన్నారు. సో మనం పైన ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసుకొని తర్వాత అయితే కింది ఫ్లోర్కి వద్దాం. సో మనం అయితే ఈ సైడ్ నుంచి మొదలు పెడతాం. ఈ స్టోర్ అయితే చాలా పెద్దగా ఉంది. సో మనమైతే ఫస్ట్ అయితే లేగో సెక్షన్లో ఉన్నాం. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, అసలు లేగోస్ అంటే ఏంటంటే మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు మనం అయితే ఇండియాలో ఇల్లు కట్టుకోవాలంటే ఒక్కొక్క ఇటుక పెట్టుకొని మనకు కావాల్సినట్టయితే ఒక మంచి ఇల్లు కట్టుకుంటాం. సో అదేవిధంగా ఈ లేగోస్ అనేది ఒక చిన్న క్యూబ్స్. ఇవి అవి చిన్న క్యూబ్స్ పెట్టుకుంటాం, మనకు కావాల్సింది మనం కట్టుకోవచ్చు. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్లేన్ ఉంది. చిన్న క్యూబ్స్తో ఈ ప్లేన్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కూటర్ ఉంది, ఈ స్కూటర్ కింద హౌస్, లేదంటే ఇంత పెద్ద బియర్ కూడా తయారు చేయొచ్చు. సో ఈ బియర్ వచ్చేసి అయితే ఆల్మోస్ట్ 120 అవర్స్ ఈ ఒక్క లేగ్ ఇది తయారు చేయడానికి ఆల్మోస్ట్ 20 to 120 అవర్స్ పడ్డది. అండ్ దీనికోసం అయితే 75,000 స్మాల్ లేగో పీసెస్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది 8.3 feet ఉంది. సో మనకైతే ఇండియాలో వచ్చేసి తమ్ముళ్ళు, అల్లుళ్ళు అని చాలామంది ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు అడిగినా నాకు ఐఫోన్ పంపి, నాకు ఐవాచ్ పంపి, నాకు ఇది పంపి అది పంపి అని తలకైతే తింటూ ఉంటారు. సో వాళ్ళకైతే ఈసారి అయితే ఈ ఐప్యాడ్, ఐఫోన్స్ ఏం పంపకుండా ఈ లేగోస్ అయితే పంపడానికి చూడండి. సో ఎందుకంటే దీన్ని వాడితే మన బ్రెయిన్ పవర్, మన థింకింగ్ పవర్ అండ్ ప్రతి ఒక్కటి పెరుగుతుంది. సో ఈ లేగోస్ అయితే నేను ఖచ్చితంగా తీసుకోమని సజెస్ట్ చేస్తాను. సో ఇంకా ముందుకెళ్దాం. ఈ స్టోర్లో చాలా ఉన్నాయి. నేను విన్నంత వరకు అయితే హంటింగ్ గన్స్ కూడా ఉంటాయంట. సో లెట్స్ గో. వచ్చేసి అయితే హంటింగ్ అనేది లీగల్. మన ఇండియాలో వచ్చేసరికి మనం లైక్ డీర్స్ కానీ హంటింగ్ అయితే చేయలేము. సో అమెరికాలో అయితే అది లీగల్. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఎన్ని గన్స్ ఉన్నాయంటే లిటరల్గా నేనున్న సెక్షన్ మొత్తం గన్స్తోనే ఉన్నాయి. సో ఈ రియల్ గన్సా అంటే కాదు, రియల్ గన్స్. అలా ఎలా అంటే ఈ ఓన్లీ హంటింగ్కి వాడే గన్స్. సో మీరు ఇక్కడ గన్స్ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా అంటే లేదు, ఎవరికి పడితే వాళ్ళకి గన్స్ ఇయ్యరు. సో మీరైతే NICS దగ్గర నుంచి పర్మిషన్ తీసుకురావాలి. సో మీరు ఈ గన్ పర్చేస్ చేయాలంటే మీకు 21 కన్నా ఏజ్ ఎక్కువ ఉండాలి. సో
ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీ మీద ఏమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా, లేదంటే మీకు ఫిజికల్గా మీరు ఫిట్ ఉన్నారా లేదా అని ప్రతి ఒక్కటి చేసి మీకైతే ఆథరైజేషన్ లెటర్ ఇస్తారు. సో ఆ ఆథరైజేషన్ లెటర్తో మీరైతే ఈ గన్ అయితే పర్చేస్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క గన్ ప్రైజెస్ వచ్చేసి మాత్రం ఇక్కడున్న గన్స్ అయితే ఏ గన్ చూసుకున్న ఆల్మోస్ట్ $1,000 ఉంది. సో ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 85,000 ఉంది ఒక్కొక్క గన్స్ వచ్చేసి. సో ఇటువైపు అయితే మొత్తం గన్స్ ఉన్నాయండి, ఈ వైపు వచ్చేసి అయితే స్కోప్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఏది చూసినా ఆల్మోస్ట్ 50,000 ఇండియన్ రూపీస్లో 50,000 1 lakh దగ్గర నుంచి అయితే స్కోప్స్ కూడా ఉన్నాయి. సో ఈ సెక్షన్ మొత్తం అయితే మొత్తం గన్స్తోనే అయితే ఉంది. సో ఇక్కడ అయితే స్నైపర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ అయితే ఇటువైపు అయితే స్నైపర్స్ కూడా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మాత్రం $650 ఉంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఇటువైపు అయితే యానిమల్స్ని కూడా పెట్టారు. ఐ మీన్ అవి అయితే మనం హంటింగ్కి వాడతాం, దేనికి హంటింగ్ చేస్తామో అని ఇక్కడైతే మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఓల్వ్స్ ఉన్నాయి, లైక్ ప్రతి ఒక్క యానిమల్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఈ గన్ వచ్చేసి $4,700 అంటే ఆల్మోస్ట్ ఇండియన్ రూపీస్లో 3 lakhs, ఐ మీన్ 4 lakhs అయితే అరౌండ్ 4 lakhs ప్లస్ ట్యాక్స్ ఈ గన్ చూడండి. సో ఇక్కడైతే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ గన్స్ ఉన్నాయి. ఇటువైపు చూడండి $4,000 అంటే ఆల్మోస్ట్ 3.5 లక్షల ఒక్క గన్కి. సో ఇక్కడైతే మీరు ఇక్కడ చూడండి షార్ట్ గన్స్ ఉన్నాయి. సో మనమైతే ఈ గన్స్కి అయితే ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్క గన్కి అయితే లాక్ చేసి ఉన్నాయి, లైక్ ఒక సేఫ్టీ లాక్తో ఉంది. అండ్ ట్రిగర్ చేయొచ్చా అంటే లేదు, ట్రిగర్ చేయలేము. సో ఎందుకంటే ఇక్కడైతే సేఫ్టీకి వాళ్ళు ట్రిగర్ దగ్గర లాక్ చేసారు, ఎందుకంటే తీటగాళ్ళు ఉంటారు తీసుకొచ్చి బుల్లెట్ పెట్టి చేద్దామని. సో అట్లాంటి దానికైతే ఛాన్స్ లేదు. సో సేఫ్టీకి కూడా వీళ్ళు ఇక్కడ లాక్ అయితే పెట్టిర్రు. సో ఈ సెక్షన్ అయితే మొత్తం లిటరల్గా అసలు నా లైఫ్లో నేనైతే ఇన్ని గన్స్ అసలు ఎప్పుడు చూడలే, ఎప్పుడెప్పుడు ఇండియాలో చూసి ఉండే. సో ఇంకా ముందుకెళ్తే ఫిషింగ్ సంబంధించి అయితే గేమ్ సెక్షన్. ఇక్కడైతే అన్నీ అమ్మడంతో పాటు వీళ్ళు క్యాంటీన్ ఉంది. సో ఇట్లా టైంపాస్కి గేమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ గేమ్ ఆడాలంటే మీ దగ్గర ఈధర్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉండాలి. సో ఇక్కడైతే మన కార్డు స్వైప్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 1 game $1 అంటే ఆల్మోస్ట్ ఇండియన్ $85 ఒక గేమ్ ఆడాలంటే. 3 గేమ్లు అంటే 200. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే, సో ఇక్కడ 18 షాట్స్ 18 బుల్లెట్లు ఒక $100 కట్టి 18 బుల్లెట్లైనా చూసేసుకోవచ్చు, లేదంటే ఒక్క నిమిషం ఎన్ని బుల్లెట్స్ అయినా కాల్చుకోవచ్చు, బట్ ఒకటే నిమిషం. సో ఈ రెండిట్లో ఏదో ఒకటైనా షూట్ చేసుకోవాలి. దీంట్లో నిజంగా బుల్లెట్స్ వస్తాయా అంటే రావు. ఈ జస్ట్ ఇట్లా దీంట్లో అయితే బుల్లెట్స్ ఉండవు. సో మీకైతే కనిపిస్తున్న లైట్కి ఇది ఇట్లా ట్రిగర్ అయి సంథింగ్ యాక్షన్ జరుగుతుంది. సో అక్కడ ఏదైనా మూవ్ అవుతుంది, అంతేగాని నిజంగా బుల్లెట్స్ రావడం కానీ అట్లాంటివి అయితే ఏం జరగదు. సో బాగుంది ఈ గేమ్. ఈ పెద్ద గన్సే కాదు, ఇక్కడ చూడొచ్చు బుడ్డి పిస్టల్స్ కూడా ఉన్నాయి. సో నేనైతే $1 అయితే కట్టినా. సో నేనైతే 18 బుల్లెట్స్ లేదా 1 minute అన్లిమిటెడ్ బుల్లెట్స్. సో నేనైతే 1 minute అన్లిమిటెడ్ బుల్లెట్స్ తీసుకుని. సో నా టైం స్టార్ట్ అయిపోయింది. లెట్స్ గో. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే $1తో కట్టిన తర్వాత ఏమో ట్రై చేస్తుంటే అది ఎక్కడ ఏం యాక్షన్ అయితే లేదు, పిక్తలేదు. ఏందిరా అని ఫోన్ చూసి చెక్ చేసుకున్నా అసలు బయట మనీ కట్టానా లేదా అని. ఫోన్లోనేమో మనీ కట్టానని చూపిస్తుంది, ఇడేమో అసలు పని చేస్తలే, అత్తలేదు బత్తలేదు. ఇంకా వాడిని పిలిచి అడుగుదాం అనుకున్నా, ఇంకా $1 కోసం వాడిని పిలిచి ఏం అడుగుదామని చక్కగా గన్ ఆడబెట్టుకొని ఘోరం బిస్కెట్ అయినా ఇంకా మూసుకొని నేను వచ్చిన పని అయితే చూసుకున్నా. ఇంకా ఇది నేను చూడలే, ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. అమ్మ పడవ. గ్యార్మిన్ వాచ్ వచ్చేసి ఒక లేడీ ప్రాణాన్ని కాపాడింది. సో ఇది వచ్చేసి గ్యార్మిన్ వాచ్. సో ఇది నార్మల్గా అయితే ఇప్పుడు మనం అయితే అమెరికాలో అందరూ అవుటింగ్కి వెళ్తారు, ట్రెక్కింగ్కి వెళ్తారు, రన్నింగ్కి వెళ్తారు, సైక్లింగ్కి వెళ్తారు, వీళ్ళకి అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ. అలాంటప్పుడు ఈ వాచ్ అయితే వాళ్ళు యూస్ చేస్తారు. సో ఈ వాచ్ స్పెషాలిటీ ఏంటంటే GPS హెల్త్ మానిటరింగ్ అని అన్నీ చేస్తుంది. సో కొలరాడో అనే ఒక స్టేట్లో లూసీ అనే ఒక వ్యక్తి బైసైక్లింగ్ చేస్తుంది. ఆమె నార్మల్గా ఈ గ్యార్మిన్ వాచ్ చేసుకుని అయితే బైసైక్లింగ్ కొండల మీద చేస్తుంది. సో ఏమైందంటే ఆమె సైక్లింగ్ చేసేటప్పుడు అయితే ఆమె అయితే కొండ మీద నుంచి కిందకు లోయలకి
చిన్నగా పడిపోవడం ఇది జరిగింది. సో ఆ టైంలో అయితే ఈ వాచ్ వచ్చేసి ఆమె ఆమెని మానిటర్ చేసి అసలు ఏంది మరి సపోర్ట్ లేదు అన్నట్టు ఆమె ఫోన్కి అయితే ఒక నోటిఫికేషన్ పంపింది, హే ఆర్ యూ ఓకే అని. సో ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావకపోవడం వల్ల ఆ వాచ్ అయితే 911 యొక్క ఎమర్జెన్సీకి అయితే మెసేజ్ పంపింది. ఏమనంటే సో నేను ఇట్లా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేసి ఆ లొకేషన్ అనేది 911కి వెళ్తే విత్ ఇన్ 45 మినిట్స్లో ఆమెను అయితే రెస్క్యూ చేశారు. సో ఈ వాచ్ వచ్చేసి ఒక పర్సన్ ప్రాణం కాపాడింది. సో ఈ వాచ్ అనేది అంత ఇంపార్టెంట్. ఇట్లాంటి అవుటింగ్ టైంకి అయితే నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ చూసుకోండి, ఆల్మోస్ట్ జస్ట్ 20,000 వాచ్ ఇది ఒక ప్రాణం కాపాడింది. సో ఇప్పుడు అవుట్ఫిట్ వేస్తారు ఇక్కడ ఖచ్చితంగా హంటింగ్ చేసేటప్పుడు అవుట్ఫిట్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే సేఫ్టీ కోసం. సో ఎటు చూసిన మిలిటరీ థీమ్స్లో అయితే మొత్తం అవుట్ఫిట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క దాని ప్రైస్ వచ్చేసి అయితే దీని ప్రైస్ వచ్చేసి అయితే $144 ఉంది. అంటే ఆల్మోస్ట్ సుమారుగా ఇండియన్లో ఒక 12,000 అలా ఉండొచ్చు. సో ఇక్కడ డ్రెస్సెస్తో పాటు అటువైపు షూస్ కూడా ఉన్నాయి. సో ఇటువైపు అయితే ఇంకా వచ్చేసి అయితే రెగ్యులర్ క్లోతింగ్ ఉంది నార్మల్గా అయితే. సో ఇది చూడొచ్చు మీరు, లైక్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. బాగుంది ఇది చూడండి, చక్కగా ఉంది. సో ఇక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, దాంతోపాటు బ్యాగ్స్ ఉన్నాయి, క్యాప్స్ ఉన్నాయి. పైసలు ఉండాలి కానీ ప్రతి ఒక్కటి అయితే కొనుక్కొని పోయేటట్టు ఈడైతే ప్రతి ఒక్కటి పెట్టిర్రు వీళ్ళు. సో దాంతోపాటు డిఫరెంట్ టూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే చూసుకోవచ్చు. హంటింగ్కి సంబంధించిన టూల్స్ అయితే ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఇక్కడ మనం అయితే ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుకుంటా, ఇవి అయితే ప్రాక్టీస్ చేసుకోవడానికి చిన్న బాతు పిల్లలు కూడా ఉన్నాయి. మరి వీటిని ఏమంటారో మనకైతే తెలియదు. సో ఒక్కొక్క బొమ్మ వచ్చేసి $90, $80, అంటే 6,000, 7,000, 6,000, 7,000 రేంజ్లో అయితే చాలా ఉన్నాయి. ఇటు కూడా ఉన్నాయి చూడండి, చిన్న అయితే చాలా ఉన్నాయి. పైన పిట్టలు అయితే ఘోరంగా ఎరుగుతున్నాయి అటు పైన చూస్తే. అవన్నీ ప్రాక్టీస్కే అనుకుంటున్నా. బాగుంది, అన్నీ బాగున్నాయి ఇక్కడ చూడడానికి యాక్చువల్గా. సో మన వెనకాలనైతే టైంపాస్కి గేమ్ సెక్షన్ కూడా ఉంది, మనం చూడవచ్చు. ఒక చిన్న బాబుని వేసుకొని ఎట్లా ఆడుతుండో, దీన్నే బిజినెస్ అంటారు. సో పై ఫ్లోర్ వచ్చేసి అయితే ఇలా ఉంది. సో మనం గన్స్ కవర్ చేసినాం, ఫిషింగ్ కవర్ చేసినాం, వాచెస్ గురించి కవర్ చేసినాం, గోల్డ్ బ్యాట్. సో పై సెక్షన్ అయితే అదిరిపోయింది. సో ఇక్కడైతే టాయ్ సెక్షన్ ఉంది చూడొచ్చు, చిన్న టాయ్స్ అయితే ఉంది. ఇగో ఈ బుడ్డి దీన్ని పూలు అంటారు. ఈ బుడ్డి పూలు వచ్చేసి అయితే $400 అంట. నన్ను అడిగితే ఇండియాలో $10కి 10 వస్తాయి ఇవి. సో ఇక్కడైతే ఇన్ని ఉన్నాయి. మనమైతే ఇప్పుడైతే పైన ఫ్లోర్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం కింది ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. మోర్ ఓవర్ నేను మేము క్యాంటీన్ చూపిస్తాను. ఇక్కడైతే ఒక మేక్ యువర్ ఓన్ క్యాండీస్ అని ఏదో క్యాంటీన్ అయితే అటు మూలకు ఉందంట, అది చూసేసి. సో ఈ క్యాండీ స్టోర్ మీరు ఇలా రాగానే మీకు నచ్చిన ఒక కవర్ తీసుకోండి అండ్ ఒకటి ఇది కట్టేయడానికి. సో మీకు నచ్చిన క్యాండీస్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీరైతే ఇక్కడ దీన్ని అయితే ఓపెన్ చేసి మీకు నచ్చిన క్యాండీ తీసుకొని ఈ కవర్లో పెట్టుకొని, లైక్ చాలా వెరైటీస్ ఆఫ్ క్యాండీస్ ఉన్నాయి. ఇలా మీకు నచ్చిన క్యాండీ తీసుకొని అలా తిరిగేసి మనం బ్యాక్ సైడ్ నుంచి వీళ్ళ దగ్గర వస్తే వీళ్ళైతే ఇక్కడ దీని మీద వెయిట్ చేసి మనకు తీసుకున్న క్యాండీకి ఎంత ప్రైస్ పడుతుందో దానికైతే బిల్ చేసుకొని వెళ్ళొచ్చు. సో క్యాండీసే కాదు, ఇక్కడైతే వచ్చేసి కాఫీ సెక్షన్ ఉంది, అక్కడ అయితే ఫుడ్ సెక్షన్ ఉంది, అటువైపు వచ్చేసి అయితే ఐస్ క్రీమ్ సెక్షన్ కూడా ఉంది. నన్ను అడిగితే ఇంత షుగర్ తినడం అయితే మంచిది కాదు, ఖచ్చితంగా నేను అవాయిడ్ చేయమంట. సో అలా ప్యాకే కాదు, ఇలా చిన్న కూడా తీసుకోవచ్చు. ఒకటొకటి వచ్చేసి అయితే 700, 300, 400 ఇండియన్ రూపీస్లో అయితే ఉన్నాయి. బాగుంది. ఇక్కడ ఇటువైపు వచ్చేసి అయితే ఐస్ క్రీమ్ సెక్షన్ కూడా ఉంది చూడొచ్చు. చూడడానికి అయితే చాలా బాగుంది. అక్కడ వచ్చేసి డ్రింక్ స్టేషన్, ఒక మంచి క్యాంటీన్ ఉంది ఇక్కడ అయితే. లైక్ ఈ స్టోర్ మొత్తం తిరగడాలంటే ఖచ్చితంగా మనకైతే ఒక ఫుల్ డే అని చెప్పను కానీ ఒక 5 hours అయితే ఖచ్చితంగా అవుతుంది. ఈ స్టోర్ మీరు మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. అలాంటప్పుడు మనం మర్చిపోయినప్పుడు మనకు తినడానికైనా తాగడానికైతే ఈ స్టోర్లో ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. సో లెట్స్ గో టు అనదర్ ప్లేస్. సో మనమైతే ఈ కవర్ని మళ్ళీ అక్కడనే పెట్టి దాన్ని మనం పట్టుకున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళు హైజీనిక్ ఫీల్ అవుతారు కాబట్టి ఈ కవర్ని అయితే మళ్ళీ మనం కేసీ కింగ్డమ్లో ఉన్నాం. సో ఇక్కడ మీరు ఏది చూసినా మీకైతే అన్ని రెడ్ కలర్లో కనిపిస్తుంది. ప్రతి ఒక్క దాని మీద కేసీ అని ఉంటుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇండియాలో మనకైతే వచ్చేసి IPL ఫేమస్. IPLలో మనకి ఎలా హైదరాబాద్, RCB, ఈ ముంబై ఈ టీమ్స్ ఎలా ఫేమస్,
ఇక్కడ వచ్చేసి సూపర్ బౌల్ అని ఒక లీగ్ ఉంటుంది. సో మనకు ఐపీఎల్, వీళ్ళకి సూపర్ బౌల్. సూపర్ బౌల్ అంటే ఏం లేదు, మనమైతే సై సినిమాలో చూసుకుంటే రగ్బీ గేమ్ ఆడతారు, అదే గేమ్ ఇక్కడ ఆడతారు. సో ఈ క్యాన్సాస్ సిటీ చీఫ్స్ అనేది చాలా పెద్ద టీం, వీళ్ళకైతే చాలా కప్స్ ఉన్నాయి లైక్ ముంబై ఇండియన్స్ లెక్క. సో మీరు ఎంత పిచ్చి అంటే వీళ్ళకి ఆ టీం మీద వీళ్ళ వేసుకునే టీ షర్ట్ దగ్గర నుంచి తాగే వాటర్ కప్ వరకు అయితే ప్రతి ఒక్క దాని మీద అయితే కేసీ అని ఉంటుంది. సో ఈ వాటర్ కప్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి దీని మీద అయితే ప్రైస్ పెట్టలే, ఇంకోటి చూద్దాం. ఇక్కడ పెట్టిండు. ఆ వాటర్ కప్ ప్రైస్ వచ్చేసి అయితే $30, అంటే సుమారుగా ఇండియన్ ప్రైస్లో చెప్తున్నా 2300 ఒక చిన్న వాటర్ కప్. అంతేకాకుండా ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చేసరికి అయితే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, కీ చైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా కీ చైన్స్ ఉన్నాయి. ఇక్కడైతే వచ్చేసి ఒక్కొక్క కీ చైన్ వచ్చేసి అయితే $9 ఉంది ఈ కీ చైన్. మనకైతే ఇండియాలో ఇది ₹10 ₹20 వస్తుంది, మీకు తెలిసిందే. సో చెత్తబుట్టనా, ఈ చెత్తబుట్ట అనుకుంటా. ఈ చెత్తబుట్ట కూడా కెన్సాస్ సిటీ అని పెట్టుకుర్రు మరి వీళ్ళు. ఈ చెత్తబుట్ట వచ్చేసి $30 చెత్తబుట్ట ఇది. సో బాగుంది. ఇంతేకాదు, మీరు ఎటు చూసుకున్న కేసీ అనే ఉంటుంది, ఎందుకంటే ఇది క్యాన్సస్ కానీ బాగా ప్రిఫర్ చేస్తారు, వాళ్ళకైతే ఖచ్చితంగా షీల్డ్స్కి వెళ్ళమని చూస్తారు. సో మీరు చూడవచ్చు ప్రతి నైకి కానీ ఎయిర్ జార్డన్లో కూడా ఉంది, ఆఖరికి ఎయిర్ జార్డన్లో కూడా మనకి ఇలా ఇచ్చారు లైక్ స్పోర్ట్స్. సో ఈ షూస్లో దొరికినన్ని కలెక్షన్స్ మీకైతే ఎక్కడ దొరకవు. మోర్ ఓవర్ ఈ ఆన్ బ్రాండ్ వచ్చేసి అయితే మీకు ఈధర్ ఆన్లైన్లో దొరుకుతుంది, బట్ నార్మల్గా అయితే ఎక్కడ చాలా అంటే చాలా తక్కువ దొరుకుతాయి. నేను ఉంటున్న ప్లేస్లో అయితే చాలా తక్కువ దొరుకుతాయి, లైక్ కొన్ని స్టోర్స్ ఉంటాయి, వాటి ప్లేస్లో అయితే తక్కువ దొరుకుతాయి. సో ఈ షూస్ అయితే మనం మళ్ళీ అక్కడ పెట్టేసి చూద్దాం. సో చాలా అంటే చాలా షూస్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ స్టోర్లో అయితే ఇలా. సో మనం పై ఫ్లోర్లో అయితే అన్నీ చూసుకొని కింద ఫ్లోర్లో మెయిన్గా చూడాల్సినవి చూసుకున్నాం. సో మీకు ఇష్టం వచ్చింది తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడైతే బిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఈ రోజు వీడియో అయితే దీంతో నేను ఎండ్ చేస్తున్నాను. మీకైతే ఈ వీడియో అయితే నచ్చిన అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ యూట్యూబ్ వీడియో. సో ఇంకొన్ని మంచి వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తా నాకు టైం ఉన్నప్పుడు. సో బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ కంటెంట్తో ఇంకా మీ ముందుకు మంచి వీడియోస్ అయితే తీసుకొస్తా. సో అంటిల్ దెన్ మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గాయ్స్, అందరికీ టేక్ కేర్.